నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు నడుస్తున్నారు. ఈ కారణం వల్ల ఏమవుతుంటుంది అంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం అజాగ్రత్త చూసినా కూడా అది అశ్రద్ధగా రూపొంది ఎదుటివాడికి అపార్థాన్ని ఇచ్చేస్తుంటుంది. అందువల్ల చాలా తక్కువగా మాట్లాడాలి. మాట్లాడే ముందు బాగా ఆలోచించుకొని మాట్లాడాలి. ఏ పదప్రయోగం వలన ఎటువంటి దుర్లక్షణాలు వస్తాయో ముందుగానే గుర్తించి ఆ పదాలకు దూరంగా ఉండాలి. అలాగనే ఈ శని యొక్క సంచారం అనేటువంటిది బాగుంది. ఎందుకంటే లగ్నాధిపతి ఉండి తృతీయంలో సంచరిస్తున్నాడు. ఆ కారణంగా జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మన కింద ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క సహకారం చాలా బాగుంటుంది. మనకు అసలు ఏ పనిలోనైనా విజయం సాధిస్తున్నామంటే మన కింద పనిచేసేటువంటి వారు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా పనిచేసినప్పుడు వాళ్ళ పని వల్ల వచ్చే ప్రతిష్టను మనం పొందుతుంటాం. కాబట్టి అక్కడ వాళ్ళు సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే షష్ఠంలో గురుడు ఉన్నందువలన వీరికి ఏమవుతుంటుంది అంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వీళ్ళ కృషిశీలత పెరుగుతుంది. కృషిశీలత పెరగడం ద్వారా వీళ్ళకి విజయం లభిస్తుంది, గౌరవం కూడా లభిస్తుంది. అలాగే సప్తమంలో కూడా సంచరిస్తాడు గురుడు. ఆ సమయంలో లగ్నాన్ని చూసుకుంటాడు. దాని ద్వారా కూడా వ్యక్తులకు అభివృద్ధి కలుగుతుంది. అలాగే స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఉచ్చరాశిలో సప్తమంలో ఉన్నాడు కాబట్టి. అయితే ముఖ్యంగా ఈ అక్టోబర్ 21 నుంచి జనవరి 24 వరకు ఉండేటువంటి సమయంలో అష్టమ రాశి సంచారం కలుగుతుంది ఆయనకి. ఆ అష్టమంలో సంచరించేటువంటి సమయం అంత ఉత్తమంగా ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ కారణంగా శ్రీదత్త శరణమ్మవ వం క్రీం అచ్యుతానంద గోవింద ఈ నామాలు చేసుకుంటూ ఉన్నట్లయితే గురుడు అష్టమంలో ఉండేటువంటి దోషాన్ని మనం నివారించుకోగలుగుతాం. అదే సమయంలో కాకుండా ఈ కేతు అనేటువంటి వాడు సంవత్సరం అంతా కూడా అష్టమంలో ఉంటున్నాడు. ఆ కారణంగా అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈ అనుకోని ఖర్చులు చేసేటప్పుడు ఒక తెగింపుగా చేస్తుంటారండి. అది చాలా ప్రమాదంలో పడేస్తుంటుంది. అంటే ఏమైతే అయింది ఖర్చు పెట్టేస్తాను అనేటువంటి ధోరణితో చేసేటువంటి ఖర్చులు పెట్టకూడదు. అందువల్ల వీలైనంత వరకు అసలు సొమ్ము దగ్గర పెట్టుకోకుండా బ్యాంకులోనో లేకపోతే ఇంటి వాళ్ళ దగ్గర పెట్టి అట్టే పెట్టేస్తుండాలి. దగ్గర పెట్టుకున్నది ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది. కాబట్టి అలాగా మనం ఆ ధన విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే అలా ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది గౌరవం తగ్గించడం, లక్ష్మీదేవి గౌరవాన్ని తగ్గించడం. అందువలన అది కూడా మంచిది కాదు. అందువలన ధనాన్ని వ్యర్థం చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అయితే ఈ రాశి వారికి ఉండే ముఖ్య లక్షణాల్లో పట్టుదల ఒకటి అధికంగా ఉంటుంది. ఈ పట్టుదల తన యొక్క గౌరవం కోసం పట్టుదల అనేటువంటి భావన వచ్చేటప్పటికి ఏదో పెంకివాడుగా చూస్తూ ఉంటుంది సమాజం. అందువల్ల అది సమాజాన్ని దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ పట్టుదల అనేటువంటిది మంచి పనులు చేయడానికి మాత్రమే వినియోగించుకునేలా ఉండాలి తప్ప స్వప్రయోజనం కోసం వాడేవిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే గౌరవాన్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత కొత్త సంవత్సరం అనేది అసలు ఉగాది అని అనుకుంటాం మనం. ఉగాది తర్వాత ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? మకర రాశి వారికి ఉగాది నుంచి 2 ఆదాయం 8 వ్యయం ఉంది. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది. అలాగనే గౌరవం 7 అవమానం 2. గౌరవం బాగుంది. కాబట్టి ఈ ఖర్చుని మనం సద్వినియోగం చేయడం కోసం తప్పనిసరిగా భూమి కానీ, బంగారం కానీ, వెండి కానీ వాటి మీద దృష్టి పెట్టి కేంద్రీకరించడం మంచిది. వాటి వల్ల అభివృద్ధి కలుగుతుంది. భూమి కొనదలుచుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఇల్లు, భూమి ఈ 2 ఇంట్లో విషయాల్లోనూ కూడా ప్రయత్నం చేసేటువంటి వారు, ఇంటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం జపించాలి. భూమి కోసం ప్రయత్నం చేసేటువంటి వారు తప్పనిసరిగా శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణ ఆత్మనే నమః అనే మంత్రం జపం చేసుకోవాలి. ఇక బంగారం కొనదలుచుకున్నటువంటి వారు జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారంతో అభిషేకం చేస్తున్నట్టు భావన చేసినట్లయితే వాళ్ళు కొనేటువంటి బంగారం కానీ, వెండి కానీ సత్ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, మేలు చేసేవిగా ఉంటాయి, అభివృద్ధిని ఇచ్చేవిగా ఉంటాయి. ఇక వీరికి గురుడు షష్ఠంలో సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పనిసరిగా
శత్రువుల నుంచి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం వీరు కృషిశీలతను పెంపొందించుకుంటారు. దానివల్ల గౌరవం పెరుగుతుంది. తర్వాత సప్తమంలో ఉంటాడు, అది కూడా గౌరవాన్ని పెంచుతుంది. ఇక అష్టమంలో సంచరించేటువంటి సమయంలో మాత్రం ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం శ్రీదత్త శరణమమ జపం చేసుకుంటూ ఉండాలి. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు ముందుగానే శ్రీదత్త శరణమమ అని 1 గంట సేపు అరగంట సేపు చేసుకుని ఆ తర్వాత నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే అది సద్వినియోగం అవుతుంది, అభివృద్ధిని కలగజేసేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ శ్రీదత్త శరణమమ జపం చేయడం ద్వారా ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించేటువంటి శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి, దాన్ని సద్వినియోగం చేసేటువంటి శక్తి కూడా వృద్ధి చెందుతాయి. మాట విలువ కూడా పెరుగుతుంది. ఆ మాట విలువ పెరిగిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి అంటే సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో దాన్ని వినియోగించుకున్నట్లయితే పుణ్యబలం పెరుగుతుంది. పుణ్యబలం పెరిగినప్పుడు మన జన సముదాయం నుంచి వచ్చే సహకారం కూడా బాగా లభిస్తుంటుంది. అది ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటుంది. ఇక శని అనేటువంటి వాడు తృతీయంలో ఉంటూ నవమాన్ని దర్శించడం వలన తండ్రికి విషయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే వాడు పంచమాన్ని కూడా చూస్తున్నాడు. దాని ద్వారా పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ఉపాసన విషయంలో కూడా బద్ధకించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పట్టుదలతో చేస్తూ ఉండాలి చేసేటువంటి జపాదులు. అలాగే ఈ శని యొక్క దృష్టి అనేటువంటిది మనకు దశమ స్థానంపై కూడా ఉన్నందువలన ఆ దశమ స్థానానికి చేసేటువంటి వ్యయస్థానం మీద ఉన్నందువలన చేసేటువంటి ఖర్చులు కూడా కొంత మోసగించబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చు చేసే ముందు మనం సరి అయిన ఆలోచన చేసి ఆత్మీయుల యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలే తప్ప అశ్రద్ధ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన సొంత ఆలోచనతో ఖర్చులు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే అవి మోసగించబడేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మాట్లాడే తీరు విషయంలో జనాలు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఎదుటివాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంటుంది. మనకు మాట నోటి వెంట వచ్చేసింది అంటే దాన్ని తీసుకోవడం కుదరదు ఇంకా. కాబట్టి ఆలోచించి మాత్రమే ఆచితూచి మాట్లాడాలి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.